టు అవర్ ఛానల్. మనం గత వీడియోలో మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కేసెస్ అయితే గౌరవ హైకోర్టులో అయితే హియరింగ్ ఉంది. సో అవి ఏంటి అన్నది మనం ఒకదాంతో ఒకటి చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఇవాళ జియో నెంబర్ 46 మీద కేసు కూడా ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. సో ఫైనల్ జడ్జిమెంట్ ఇవాళ మనకి కోర్ట్ నెంబర్ 2లో ఇది జడ్జిమెంట్ రావడం జరిగింది. సో కోర్టు గత అన్ని పిటిషన్లని విచారించి ఓవరాల్గా జియో నెంబర్ 46ని క్షుణ్ణంగా వాదనలు విన్న తర్వాత దాని మీద కోర్టు ఫైనల్గా జియో నెంబర్ 46 మీద అగెనిస్ట్గా ఫైల్ అయిన అన్ని రిట్ పిటిషన్లని కోర్టు కొట్టివేయడం జరిగింది. సో ఓవరాల్గా జియో నెంబర్ 46 ఇష్యూ అయితే ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎన్నో రోజులుగా అందరు వేచి చూస్తున్న దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓవరాల్గా అన్ని పిటిషన్లని కోర్టు కొట్టివేయడం జరిగింది జియో 46 మ్యాటర్కి వస్తే. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశం తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద ఉన్న కేసు. ఈ కేసు మీ అందరికీ తెలుసు. ఈ కేసు కంప్లీట్గా రాంగ్ ఆప్షన్స్ మీద అంటే కీ తప్పిచ్చారనే దాని మీద ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు మనకి దాదాపుగా 12:10 ఆ టైంలో మనకి కోర్ట్ నెంబర్ 32 గౌరవ జడ్జి గారు జస్టిస్ పుల్లా కార్తిక్ గారి ముందుకైతే వచ్చింది. సో కోర్టులో అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయని మనకు తెలిసింది. సో ఫైనల్గా గవర్నమెంట్ తరపునటువంటి అడ్వకేట్ గారు అయితే మాట్లాడడం జరిగిందని తెలిసింది. సో ఓవరాల్గా మొత్తానికైతే మాత్రం ఇవాళ ఎటువంటి ఆర్డర్స్ కానీ ఎటువంటి స్టేస్ కానీ ఏమీ ఇవ్వలేదని తెలిసింది. ఫైనల్గా కేసుని 4 వారాల తర్వాత పోస్ట్ పోన్కి ఇవ్వడం జరిగింది. సో ఇది మేబీ 27th వరకు రావచ్చు, లేకపోతే ఇంకేదైనా డేట్ వరకు రావచ్చు. సో ఓవరాల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కేసు కూడా పోస్ట్ పోన్ జరిగింది 4 వారాలకి. బహుశా ఇది సెప్టెంబర్ చివరి వారం లేకపోతే కొద్దిగా అటు ఇటు రావచ్చు. సో ఇవాళ 2 కేసులు కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అప్డేట్ ఇది. ఒకవేళ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చాయంటే ఈ కేసులో హియరింగ్ సంబంధించి ఆర్గ్యుమెంట్ ఎలా జరిగింది, రెస్పాండెంట్ తరపు గవర్నమెంట్ తరపున అడ్వకేట్ గారు ఏ కొత్త పాయింట్స్ రేజ్ చేశారు అనేది మనకి క్లియర్గా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ అవైలబుల్కి వస్తే మళ్ళీ మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి మ్యాటర్ అయితే ఈ కేసు పోస్ట్ పోన్ జరిగింది. అది కూడా 4 వారాలకనైతే మనకు క్లారిటీ వచ్చింది. సో కొంతమంది అయితే కామెంట్స్లో అడగడం జరుగుతుంది, మరి ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, దసరా హాలిడేస్ ముందుకు వస్తుందా వెనక్కి వస్తుందా అన్నది. సో అది కోర్టు ప్రొసీడింగ్స్ అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకైతే ప్రస్తుతానికైతే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వచ్చేది ఉంటే మనం డెఫినెట్గా మనం కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మనం డీటెయిల్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.